బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దేశంలో ఇకపై విక్రయించే ప్రతి మొబైల్ ఫోన్ లో సంచార్ సాథీ యాప్ ముందుగానే ఇన్స్టాల్ అయి ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫోన్ తయారీదారులు, దిగుమతిదారులు ఈ యాప్ ను డిఫాల్ట్ గా అందించాలనే ఆదేశాలను టెలికాం శాఖ జారీ చేసింది. ఈ నిబంధనలను 90 రోజుల్లో అమలు చేయాలని, ఇప్పటికే మార్కెట్ లో ఉన్న ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా యాప్ ను చేరుస్తూ 120 రోజుల్లో కంప్లైంట్స్ రిపోర్ట్ ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. వినియోగదారులకు స్పష్టంగా కనిపించే విధంగా యాప్ ఫోన్ లో ఉంచాలని, దీని పనితీరుకు ఎలాంటి పరిమితులు విధించొద్దని కూడా సూచించింది. నిబంధనలు పాటించని కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు టెలిశాఖ హెచ్చరించింది. మొబైల్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఈఎంఐ నంబర్ దుర్వినియోగం, ఫోన్ చోరీ, స్పామ్ కాల్స్ వంటి అంశాలపై నేరుగా ఫిర్యాదు చేయగలిగే సౌకర్యం ఉంటుంది. ఇటీవల వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్లకు సిమ్ బైండింగ్ తప్పనిసరి చేసిన తర్వాత ఈ కొత్త చర్య దేశంలో మొబైల్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయడానికేనని అధికారులు పేర్కొంటున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR TV.